సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో సీఐ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు నాకబందీ నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాహనదారులను తనిఖీ చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ట్రిపుల్ రైడింగ్, మద్యం తాగి నడిపే వాహనాలు, రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని దాదాపు 100కు పైగా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ శివశంకర్ నా తరఫున మీకు అందరికీ తెలియజే విన్నపం ఏంటంటే రేపు జరగబోయే ప్రోగ్రామ్కి అంటే 31 డిసెంబర్ 2025 అంటే ఈ సంవత్సరానికి అంతిమ వీడ్కోలు పలుకుతూ వచ్చే సంవత్సరం 2026కి మనం ఎంటర్ కాబోతున్నాం కాబట్టి అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే తల్లిదండ్రులందరికీ అదేవిధంగా గార్డియన్స్ అందరికీ చెప్పే విన్నపం ఏంటంటే ఎవరు కూడా పిల్లలందరినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని డ్రంక్ అండ్ కండిషన్లో ఉండకుండా డ్రైవ్ చేసుకుంటూ ఆఫ్టర్ డ్రంక్ అండ్ కండిషన్లో రోడ్ల మీదకి రాకుండా చూసుకోండి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కూడా మైనర్ డ్రైవింగ్ కూడా ప్రోత్సహించకండి. ఎందుకంటే రేపు అంతా రోడ్లపైనే ఉంటాం. మేము భద్రతలో భాగంగా అన్ని పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు నాకబందీ గౌరవ జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక 100 వెహికల్స్ని మనం సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ వెహికల్స్ అందరికీ డిలవెంట్స్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే 1వ తారీఖు రోజు వరకు ఈ వెహికల్స్ మాకు అదుపులోనే ఉంటాయి.